కళాహృదయులందరికీ ఒక ముఖ్య సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ టాలెంట్ అవార్డ్స్ మన హైదరాబాద్ నగరంలో జరుగుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక రకాలైనటువంటి అసంఖ్యాకమైనటువంటి ఎంట్రీలను స్వీకరించి ఒక 20-30 మందికి మాత్రమే అవార్డులు ఇచ్చి మిగతా వాళ్ళందరూ బిక్కమొహం వేసుకొని వెళ్ళిపోయేట్టుగా చేస్తున్నారు. ఇది సరైన విషయం కాదని మేము మా ఆర్గనైజేషన్ ఒక మహానుభావుడి ఆదేశం మేరకు, ఆ మహానుభావులు ఎవరో తెలుసా? తెలుగు జాతి గర్వించదగినటువంటి యోధాన యోధులు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యుగ పురుషులు, రాజకీయ రంగంలో పేదల పాలిటి పెన్నిధి అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి వాక్యం అదేమిటంటే, ఓటమి, పరాజయం, అపజయం ఈ మాటలు మన తెలుగు నిఘంటువులో ఉండరాదు అని అన్న ఎన్టీఆర్ చెప్పారు. వారికి ఒక్కసారి పాదాభివందనం చేసి నేను అసలు విషయాన్ని తెలియజేస్తున్నాను. వంశీ టీవీ అధినేత డాక్టర్ వంశీకృష్ణ గారు, మోటు సంస్థ అధినేత డాక్టర్ అంబేద్కర్ శ్రీనివాస్ గారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ టాలెంట్ అవార్డ్స్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి వేదిక ఎన్టీఆర్ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, నాంపల్లి. తేదీ ఫిబ్రవరి 9వ తేదీ 2025 సంవత్సరం. ఫిబ్రవరి 9వ తేదీ 2025 1 గంట కల్లా మొదలవుతుంది ఈ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమానికి మీరు ఏమి చేయాలి అనే విషయాన్ని, మనం అందరూ ఏమి కలిసికట్టుగా ఎలా చేయాలనే విషయాన్ని నేను సంక్షిప్తంగా వివరిస్తాను. షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, డాక్యుమెంటరీస్ తీస్తున్నారు, పెద్ద పెద్ద ఫీచర్ ఫిల్మ్స్ తీస్తున్నారు. సినిమాలు కొన్ని విజయవంతం అవుతున్నాయి, కొన్ని అపజయం కావచ్చు, అది వారికి సంబంధించిన విషయం. అయితే ఒక విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తిలోనూ ఒక శక్తి దాగి ఉంటుంది. ఫెయిల్యూర్ అయిన వ్యక్తిలోనూ శక్తి దాగి ఉంటుంది, గొప్పవాళ్ళలోనూ శక్తి దాగి ఉంటుంది. పల్లకి ఎక్కిన వాడిని అందరూ మోస్తారు, పడిపోయిన వాడిని ఎవరూ లేపరు. అలా కాకుండా మా ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే, అందరికీ కూడా మాకు ఈ యొక్క సంకల్పం ఎలా వచ్చింది అనేది నేను ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఒకే ఒక్క విషయం, ఆకాశంలో ఒక తార నీ కోసం వచ్చింది ఈ వేళ అన్నారు. ఎవరు? నటశేఖర కృష్ణ గారు ఆ విధంగా చెప్పారు. ఏంటది? ఈ యొక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సినిమా స్కోప్ అందాలని ఆ మహనీయుడి మాట ఎందుకో జ్ఞాపకం వచ్చింది నాకు ఈరోజు. ఎక్కడో ఉన్నటువంటి ఆకాశంలో తార మన కోసం వచ్చినట్టుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ టాలెంట్ అవార్డ్స్ మన హైదరాబాద్ నగరంలో జరుగుతోంది. దీన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలంటే, మీలో ఉన్న ప్రతిభకు మేము అవార్డుని ఇస్తాం. ప్రతిభ లేని వారికి ఏమో. ప్రతిభ ఎలా ఉంటుంది, ఎవరికి ఉంటుందంటే, మన తెలుగులో సామెత ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదంటగా ఎవరిలో ఏ ప్రతిభా విశేషాలు దాగి ఉంటాయో మనకు తెలియదు. అందువల్ల అందరూ ఎంట్రీలు వేయండి. ఎంట్రీస్ పంపించిన వారందరికీ కూడా మేము వారి యొక్క డైరెక్టర్తో సంప్రదిస్తాం. ఆ డైరెక్టరే మొట్టమొదటి ప్రేక్షకుడు, సినిమాకి డైరెక్టరే మొట్టమొదటి ప్రేక్షకుడు, మొట్టమొదటి న్యాయ నిర్ణేత. ఆ డైరెక్టర్తో సంప్రదించి ప్రతి ఒక్క సినిమాకి, ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్కి, డాక్యుమెంటరీ కూడా డైరెక్టర్ ఆదేశం మేరకు వారు ఇచ్చేటువంటి ఆదేశాన్ని మేము జ్యూరీ కమిటీకి పంపిస్తాం. సుప్రసిద్ధులైనటువంటి అనుభవజ్ఞైనటువంటి సంఖ్యాబలంగా 8 మంది జ్యూరీ సభ్యులు ఉన్నారు. వారంతా పరిశీలించి ఈ యొక్క సినిమాకు ఏ అవార్డు వస్తుందనేది వారు నిర్ణయిస్తారు. ఆ విధంగా మమ్మల్ని ఆశాబహులుగా మా పైన ఆశ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరిని సముచితమైన సత్కారం ఇస్తాం. అయితే ఇక్కడితో ఆగిపోవట్లేదండి. మీరు వచ్చినటువంటి సినిమాలకి మేమేం చేస్తామంటే, మా పత్రిక ద్వారా ఉచితంగా మీ యొక్క ఫిల్మోగ్రఫీ అంటే వారి యొక్క ఫిల్మ్ యొక్క జీవితాన్ని విశ్లేషించి మా పత్రికలో ఉచితంగా రాయిస్తాం. అదే కాదండి, మీ యొక్క నటీనటులు ఎంతమంది ఉన్నా వారందరి గురించి కూడా మా పత్రికలో ప్రారంభిస్తాం. ఇంతే కాకుండా మీ యొక్క సినిమా యాడ్స్ని మా పత్రికలో ఉచితంగా ప్రచురిస్తాం. ఇంతే కాకుండా మీ సినిమాకు సంబంధించిన విశ్లేషణను మా ఛానల్లో, టీవీ ఛానల్ దగ్గర మేము చక్కగా వారి యొక్క ఇంటర్వ్యూలు తీసుకుంటాం. ఈ ఇంటర్వ్యూలు వేరే చోట ఇవ్వాలంటే మీరు అత్యంత ఖరీదైనటువంటి ఖర్చు పెట్టవలసి వస్తుంది. మేము ఉచితంగా ఈ సేవలు చేస్తాం. మిగతా చోట ఫిల్మ్ ఫెస్టివల్స్కి అవార్డు ఇచ్చిన వాళ్ళకి కొంతమందికి అవార్డులు వస్తాయి, కొంతమందికి రావు. మేము అలా కాకుండా అందరినీ సముచితంగా, అందరినీ సక్రమైనటువంటి వాళ్ళ యొక్క శక్తికి తగినటువంటి అవార్డుతో సత్కరించడమే కాకుండా ఉచితంగా వారి యొక్క నటీనటులు, ఒక సినిమాలో ఉన్నటువంటి నటీనటులు 24 క్రాఫ్ట్స్, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. అయితే ఒక విషయం గమనించండి, పూర్వం పెద్దలు చెప్పారు, శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత, శాంతశ్చ, నవనాట్య, రసాస్మృత అన్నారు. అలా నవరసాలు ఉన్నటువంటి కళాఖండాల్లో 24 క్రాఫ్ట్లు, 24 × 9
9 సుమారు 250 అవార్డులు ఇవ్వడానికి మేము వేదికను ఏర్పాటు చేశాం. మరి ఎవరు వస్తున్నారో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల నుంచి అనేక మంది సినిమా ప్రముఖులు వస్తారు. అదే కాకుండా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజాలు లాంటి వాళ్ళు, మహాయోధాన యోధులు, కళాఖండాలతో వాళ్ళు సినిమా పరిశ్రమ కోసమే జీవిస్తున్నారు అన్నటువంటి అంకిత భావంతో పనిచేసే దర్శకులు, నిర్మాతలు, ఇక అనేక రకాలైన మహాకవులు ఎంతో మంది ఇచ్చేస్తున్నారు. మరి ఒకటి సుమా, ఇది అత్యంత ఎక్కువగా ఉపయోగపడే అంశం ఎవరికంటే ఔత్సాహిక కళాకారులకు. మీరు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కృషి చేసి పెద్దల అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. దీనికి మీరు వెంటనే సంప్రదించండి. ఏంటి మా యొక్క ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టాలెంట్ అవార్డ్స్ అనేది ఎలా పంపించాలనేటువంటి మీకు ఏ సందేహం ఉన్నప్పుడు కూడా దాని ఆర్గనైజింగ్ సెక్రటరీ అనేటువంటి నన్ను సంప్రదించండి. ఫణీంద్ర ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టాలెంట్ అవార్డ్స్, 9701918471. థ్యాంక్ యూ వెరీ మచ్.